లీనియర్ ఈక్వేషన్స్ మనము 3 వేస్ లో సాల్వ్ చేయొచ్చు. 3 వేరియబుల్స్ ఉండేవి, ఎక్స్ వై జెడ్ 3 వేరియబుల్స్ కనుక్కోవాలా. దీన్ని సాల్వ్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి మ్యాట్రిసెస్ లో. ఒకటి క్రామర్స్ మెథడ్, నెక్స్ట్ ది మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్, లాస్ట్ వచ్చేసి గాస్ జార్డన్ మెథడ్. 3 మెథడ్స్ ఉన్నాయి మనం ఈ చాప్టర్ లో సాల్వ్ చేసుకోవడానికి. కాబట్టి ఫస్ట్ క్రామర్స్ మెథడ్ ద్వారా ఎలా సాల్వ్ చేయొచ్చు. 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు, 3 కండిషన్స్ ఇచ్చాడు. x మైనస్ వై ప్లస్ 3z, x వాల్యూ ఎంత, y వాల్యూ ఎంత, z వాల్యూ ఎంత వేసుకుంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5 రావాలి, ఇక్కడ వేస్తే 0, ఇక్కడైతే 5 రావాలి. ఇలాగా ఈక్వేషన్స్ ను సాటిస్ఫై చేసే x y z వాల్యూస్ ఎంత అని అడిగాడు. దీన్ని మనం ఏ మెథడ్ లో సాల్వ్ చేస్తాము, క్రామర్ మెథడ్ లో సాల్వ్ చేస్తాం. ఈ మెథడ్ లో సాల్వ్ చేసే ప్రాసెస్ వినండి ఎలా చేయాలి. ఫస్ట్ 3 మ్యాట్రిసెస్ రాసుకుంటాం. ఇచ్చిన ఈక్వేషన్స్ నుంచి 3 మ్యాట్రిసెస్. ఏ అనే మ్యాట్రిక్స్ ఓన్లీ కోఎఫిషియంట్స్ తో రాస్తాం. x కోఎఫిషియంట్ ఏమీ లేదు కాబట్టి 1, y కోఎఫిషియంట్ కూడా ఏమీ లేదు కాబట్టి మైనస్, ముందర ఏం లేకపోతే 1, z కోఎఫిషియంట్ 3, అలాగే x కోఎఫిషియంట్ 4, 2, -1, ఇక్కడ x కోఎఫిషియంట్ -1, y కోఎఫిషియంట్ 3, z కోఎఫిషియంట్ వచ్చేసి 1. ఇక ఈ x y z అనేది x అనుకుంటాం. ఇంకా రైట్ సైడ్ ఉండేదాన్ని b అనే మ్యాట్రిక్స్ ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఏ బి అనే కాదు ఏమైనా పెట్టుకోవచ్చు. ఏ అనే మ్యాట్రిక్స్ ఇక్కడ, x అనే మ్యాట్రిక్స్ x y z, b అనే మ్యాట్రిక్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది. రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది 5, 0, 5. ఇప్పుడు ప్రాసెస్ చూడండి. ఇచ్చిన ఈక్వేషన్ నుంచి a x b అనే 3 మ్యాట్రిసెస్ రాసుకున్నాం. దీంట్లోంచి మనం ఏం చేయాలంటే క్రామర్ చెప్పిన మెథడ్ ప్రకారం x వాల్యూ y వాల్యూ z వాల్యూ ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ వచ్చిన ఏ ఉంది కదా మ్యాట్రిక్స్, దాని డెట్ ని కనుక్కోవాలి. దాన్నే డెల్టా అంటాం. డెల్టా అంటే డెట్ ఆఫ్ వచ్చిన మ్యాట్రిక్స్ 1, -1, 3, 4, 2, -1, -1, 3, 1. దీనికి డెట్ చేయాలి. డెట్ చేసే ప్రాసెస్ ప్లస్ మైనస్ ప్లస్ అంటే +1 ఇంటూ మైనస్ ఆఫ్ మైనస్ +1 ఇంటూ +3 ఇంటూ ఇలా రాసి పెట్టేసుకోవాలి. +1 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ +1 ఇంటూ +3 ఇంటూ +1 ఇంటూ అన్నప్పుడు ఎదురుగా ఉండే రో కాలం తీసేసారు. తీసేస్తే 2 1s are 2, మధ్యలో మైనస్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, 1 3s are 3. తర్వాత కాలం రో తీసేస్తే 4 1s are 4, మైనస్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మళ్ళీ మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1s are 1. ఆల్రెడీ ఒక మైనస్ ఉంది అంటే మైనస్ మైనస్ 3 సార్లు మైనస్, మైనస్ అవుతుంది. ఇక లాస్ట్ కాలం 3, దానికి ఎదురుగుండే రో 4 3s are 12, ఎదురుగుండే కాలం రో తీసేస్తే 4 3s are 12, మైనస్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, 2 1s are 2. సో 1 ఇంటూ 2 + 3, 2 + 3 ఎంత అవుతుంది 5, 1 ఇంటూ 5 ప్లస్ 1 ఇంటూ 4 లోంచి 1 తీసేస్తే 3 ప్లస్ 3 ఇంటూ 12 + 2, 12 ఒక 2 14. సో 1 5s are 5, 1 3s are 3, 14 3s are 42, 42 ఒక 5 47 ఒక 3 మొత్తం 50 అవుతుంది. దీన్ని డెల్టా అన్నాం. అంటే ఏ మ్యాట్రిక్స్ ఉంది కదా దాన్ని డెట్ చేస్తే వచ్చేది డెల్టా. నెక్స్ట్ ఏం చేస్తామంటే డెల్టా 1, ఫస్ట్ డెల్టా 1 చేసుకుంటాం, తర్వాత డెల్టా 2, తర్వాత డెల్టా 3. డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 ఎలా కనుక్కోవాలనేది చూద్దాం. డెల్టా 1 అంటే ఫస్ట్ కాలంను రిమూవ్ చేసి రాయాలి. ఫస్ట్ కాలం రిమూవ్ చేస్తే చూడండి ఎలా రాస్తాం అనేది. ఫస్ట్ కాలం ఒకటి, ఇంత ముందు మ్యాట్రిక్స్ లో ఇది కాదు. అంటే ఏ అనే మ్యాట్రిక్స్ లో వచ్చి ఫస్ట్ కాలం రిమూవ్ చేసి బీటీ తెచ్చి రాసుకోవాలి. దాన్ని డెల్టా 1 అంటాం. అంటే డెల్టా 1 అంటే డెల్టాలో ఫస్ట్ కాలం బి లోంచి రాసుకోవాలి. 5 0 5. నెక్స్ట్ 2 కాలమ్స్ ఇక్కడవే -1 2 3, 3 -1 1 3. సేమ్ మళ్ళీ ఇప్పుడు ఎలాగైతే డెట్ చేసామో
అక్కడ కూడా సేమ్ అలాగే డెట్ చేస్తాం. డెల్టా 1 అంటే ఏం చేయాలి, డెల్టా 1 ఫస్ట్ దాంట్లో బి అనే మ్యాట్రిక్స్ రాసుకోవాలి ఫస్ట్ కాలంలో, సెకండ్ థర్డ్ కాలం ఏ అనే మ్యాట్రిక్స్ రాసేసుకోవాలి. దీన్ని డెల్టా 1 అంటాం. ఇంకా చేసే ప్రాసెస్ ప్లస్ మైనస్ ప్లస్, సో 5 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ ప్రాసెస్ 5 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ ప్లస్ 3 ఇంటూ. దీన్ని చూడండి ఎలా చేసింది. 5 ఇంటూ అన్నప్పుడు 5కి ఎదురుకుండే కాలము ఎదురుగా ఉండే రో తీసేస్తే 2 1s are 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 3s are 3. 5కి ఎదురుకుండే కాలము రో తీసేసాను. 2 1s are 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 మైనస్ 1 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1కి ఎదురుకుండే కాలము రో తీసేస్తే 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 లాస్ట్ కాలము రో తీసేస్తే 0 మైనస్ 10. దీన్ని మల్టిప్లై చేసుకుంటే 2 ప్లస్ 3 5 0 ప్లస్ 5 5 3 ఇంటూ మైనస్ 10 5 5s are 25 1 5s are 5 3 10s are 30 25 ఒక 5 30 30 లో 30 పోతే 0. డెల్టా 1 is 0. డెల్టా 1 చేసాము, ఆన్సర్ ఎంత వచ్చింది మనకు 0 వచ్చింది. సేమ్ డెల్టా 2 అండ్ డెల్టా 3. డెల్టా 2 అంటే సెకండ్ కాలంలో బి రాసుకోవాలి. బి 505 తీసుకొని వచ్చి సెకండ్ కాలంలో రాయాలి. డెల్టా 3 అంటే థర్డ్ కాలంలో రాయాలి 505. ఫస్ట్ థర్డ్ కాలం ఇక్కడ ఉండేటివి 1 4 మైనస్ 1 1 4 మైనస్ 1 3 మైనస్ 1 1 3 మైనస్ 1 1 ఇక్కడ కూడా 1 4 మైనస్ 1 సెకండ్ కాలం మైనస్ 1 2 3. చూడండి డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 ఏం చేస్తున్నాం అనేది. ఫస్ట్ కాలంలో 505, సెకండ్ కాలంలో 505, థర్డ్ కాలంలో 505 బిలో ఉండేది. ఈ బిలో ఉండేది తెచ్చి ఫస్ట్ కాలంలో ఒకసారి, సెకండ్ కాలంలో ఒకసారి, థర్డ్ కాలంలో ఒకసారి ప్లేస్ చేస్తే వచ్చేదే డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3. ఇంకా డెల్టా 2 కూడా సేమ్ డెట్ ఇప్పుడు చేసినట్లే ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ 1 మైనస్ 5 ప్లస్ 3 ప్లస్ 1 ఎదురుగుండేది తీసేస్తే 0 ప్లస్ 5, దీనికి ఎదురుగుండేది తీసేస్తే 4 మైనస్ 1, 3కి ఎదురుగుండేది తీసేస్తే 20 మైనస్ 0. సో 1 ఇంటూ 5 5 ఇంటూ 3 3 ఇంటూ 20 1 5s are 5 5 3s are 15 20 3s are 60 60 ఒక 5 65 65 లో 15 తీసేస్తే 50. ఇంకా డెట్ చేయడం తెలుసు కదా కామన్. దీనికి ఏం రాసుకుంటాం ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 ప్లస్ 5 ప్లస్ 1 ఎదురుగుండా తీసేసేది కాలం రో తీస్తే 2 5s are 10 మైనస్ 3 0 0 1కి ఎదురుగుండేది 4 5s are 20 మైనస్ 0 5కి ఎదురుగుండేది 12 ప్లస్ 2. So 1 into 10 1 into 20 5 into 12 plus 2 14 1 10s are 10 1 20s are 20 14 5s are 70 70 20 90 90 over 10 100. So delta 1 0 delta 2 50 delta 3 100. కాబట్టి ఈ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 వచ్చేస్తుంది. మనం కనుక్కోవాల్సింది x y z. సో డెల్టా 1 0 డెల్టా 2 50 వచ్చింది, డెల్టా 3 వచ్చేసి 100. ఇప్పుడు మనకు కావాల్సింది x y z వాల్యూస్. x is equal to ఫార్ములా డెల్టా 1 బై డెల్టా. డెల్టా 1 ఎంత 0, డెల్టా ముందు వచ్చిన ఆన్సర్ డెల్టా 50 కట్ చేసేసారు కొద్దిగా. ఇప్పుడు డెల్టా 1 0 వచ్చింది, డెల్టా 2 50 వచ్చింది, డెల్టా 3 100 వచ్చింది. మనకు కావాల్సింది x వాల్యూ y వాల్యూ z వాల్యూ. సో x వాల్యూ ఇస్ డెల్టా 1 బై డెల్టా, y వాల్యూ డెల్టా 2 బై డెల్టా, z వాల్యూ డెల్టా 3 బై డెల్టా.
మూడు వాల్యూస్ క్రామర్స్ మెథడ్ లో కనుక్కోవడానికి x is equal to delta 1 by delta, y is equal to delta 2 by delta, delta 1, delta 2, delta 3 divided by delta. Delta 1 0 divided by delta 50, delta 2 మనకి ఇక్కడ వచ్చింది 50 by delta 50. Z is equal to delta 3 100 divided by delta 50. ఇలాగా కింద 50లు పైన delta 1 delta 2 delta 3 ఆన్సర్. 0 by anything is 0. 50 cancel పోతే 1. 51s are 52s are. So x is equal to 0, y is equal to 1, z is equal to 2. ఈ 3 వాల్యూస్ ను మీరు ఇచ్చిన ఈక్వేషన్ లో కావాలంటే 3 ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి, అన్ని సాటిస్ఫై అవుతాయి. ఈ విధంగా క్రామర్స్ మెథడ్ చేస్తాం. కాబట్టి క్రామర్స్ మెథడ్ గురించి చెప్పాలంటే ఏం చేయాలి? ముందు మ్యాట్రిక్స్ ఏ, మ్యాట్రిక్స్ ఎక్స్, మ్యాట్రిక్స్ బి రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఏ అనే మ్యాట్రిక్స్ కు డెట్ చేస్తే వచ్చేది డెల్టా. డెల్టా 1 కనుక్కోవాలంటే బిలో ఉండేటివి ఫస్ట్ కాలంలో రాసుకోవాలా, మిగతావి ఏలో రాసుకోవాలా. డెల్టా 2 కావాలంటే బిలో ఉండేటివి సెకండ్ కాలంలో రాసుకోవాలా. డెల్టా 3కి వచ్చేసి బిలో ఉండేది థర్డ్ కాలంలో రాసుకోవాలి. వీటన్నిటికి డెట్లు చేసిన తర్వాత ఎక్స్ వైజెడ్ కనుక్కోవడానికి ఫార్ములాస్ డెల్టా 1 బై డెల్టా, డెల్టా 2 బై డెల్టా, డెల్టా 3 బై డెల్టా. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే వేరియబుల్ ఎక్స్ వైజెడ్ వాల్యూస్ ను క్రామర్స్ మెథడ్ ద్వారా కనుక్కోవచ్చు. ఇందా క్రామర్స్ మెథడ్ చూసారు కదా, క్రామర్స్ మెథడ్ చేయడం ఎలాగని మనం చూసాము. డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 కనుక్కోవాలి. డెల్టా 1 బై డెల్టా చేస్తే ఎక్స్ వస్తుంది, డెల్టా 2 బై డెల్టా చేస్తే వై వస్తుంది, డెల్టా 3 బై డెల్టా చేస్తే జెడ్ వస్తుంది. ఇది క్రామర్స్ మెథడ్ లో ఎక్స్ వై జెడ్ వేరియబుల్స్ కనుక్కోండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్షన్ మెథడ్ చూద్దాం. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. సేమ్ ప్రాబ్లం తీసుకుంటున్నాను ఎందుకంటే ఆన్సర్ చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీకు. అదే ప్రాబ్లంను ఇంతకుముందు నేను క్రామర్స్ మెథడ్ చేశాను, ఇప్పుడు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చేస్తాను. ఈ మెథడ్ లో ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సేమ్ ఇంతకుముందు లాగే ఏ ఎక్స్ బి రాసి పెట్టుకుందాం. ఏ అనే మ్యాట్రిక్స్ కోఎఫిషియంట్స్ 1, ఇక్కడ ఏం లేకపోతే 1 minus 1 plus 3. నెక్స్ట్ 4 2 minus 1 4 2. z ముందర ఏం లేదు, ఓన్లీ దీని ముందర ఉండేది మాత్రం రాసుకోవాలి, ఏం లేనప్పుడు 1 రాసుకోవాలి. తర్వాత -1 3 1. ఇక x is equal to x y z, b is equal to 5 0 5. అంటే దీంతో దీన్ని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది చూడండి. కావాలంటే రోతో కాలం 1 into x 1x, -1 into y -y, 3 into z 3z చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? ఇజ్ ఈక్వల్ టు 5. అంటే ఏను x తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సరే b. దాన్ని ఇలా రాసుకున్నాము. ఏను x తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ 505. సెకండ్ రోతో సెకండ్ కాలం చేస్తే ఈక్వేషన్, థర్డ్ రో ఈ కాలం చేస్తే థర్డ్ వస్తుంది. ఇది ax is equal to b అనేది దీని నుంచి మనం క్వశ్చన్ నుంచి రాబట్టిన ఈక్వేషన్. a into x is equal to ఏమొస్తుంది? 505 b వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమి? దీంట్లో నుంచి x కావాలి అంటే a ను అటు సైడ్ పంపించాలి. ఇంటూ a అటు సైడ్ పోతే డివైడెడ్ బై a. డివైడెడ్ బై a అంటే ఏమి? a ఇన్వర్స్. ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఇంటూ a మల్టిప్లికేషన్ అటు సైడ్ పోతే డివిజన్ అవుతుంది. డివిజన్ అనేది మ్యాట్రిసెస్ లో ఎలా రాస్తాము? ఇన్వర్స్ లాగా రాస్తాం, a పవర్ -1 లాగా రాస్తాం. సో x is equal to a అటు సైడ్ పోతే a ఇన్వర్స్ ఇంటూ b. సో a ఇన్వర్స్ ఇంటూ b చేస్తే x వాల్యూ వచ్చేస్తుంది. x is equal to a ఇన్వర్స్ ఇంటూ b. ఇది మైండ్ లో పెట్టుకోవాలి మనం. మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ అంటేనే మనకి ఇది గుర్తొచ్చేది. x is equal to a ఇన్వర్స్ ఇంటూ b. అంటే మనం x కనుక్కోవాలంటే ఏమేం కావాలి మన దగ్గర? a ఇన్వర్స్ ఉండాలి, b ఉండాలి. b ఆల్రెడీ ఉంది, మనం కనుక్కోవాల్సింది a ఇన్వర్స్. ఆల్రెడీ మనం a ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలో చూసాం. a ఇన్వర్స్ is equal to adjoint a by det a. కాబట్టి a ఇన్వర్స్ కనుక్కోవాలంటే adjoint a by det a చేయాలి. adjoint a కావాలంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కావాలి. అంటే det a కావాలంటే det కనుక్కోవచ్చు డైరెక్ట్ గా. ఫస్ట్ det a కనుక్కుందాం. దీనికి det ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ 1 ఇంటూ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ దీన్ని డెట్ చేస్తున్నాం. ఎదురుకుంటే కాలం రో తీసేస్తున్నా. 2 1s are 2
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 3s are 3. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 తీసేస్తే 4 1s are 4. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ ఒక మైనస్ ఉంది 1 1s are 1. 3కి ఎదురుగుండే రో కాలం తీస్తే 4 3s are 12. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్రెడీ చేస్తున్నాం క్రామర్స్ మెథడ్లో ఇదే డెట్ చేసాం 1 ఇంటూ 5 1 ఇంటూ 3 3 ఇంటూ 14 1 5 5 3 14 3 is 42 total 50 not equal to 0 not equal to 0 కాబట్టి A అనేది ఏ మ్యాట్రిక్స్ A is a నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పేసేసాం ఆల్రెడీ ఇన్వర్స్ ప్రాబ్లం మొత్తం చేస్తున్నాం ప్రీవియస్ క్వశ్చన్స్ లో మనం ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలని ఏ ఇన్వర్స్ చేయాలంటే మనకు కోఫాక్టర్స్ అన్ని కనుక్కోవాల్సిందే ఫస్ట్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్టింగ్ లేదో తెలియాలంటే ఏం చేయాలి ఫస్ట్ డెట్ ఏ చేయాలి డెట్ ఏ 0 కాకపోతే ఏ ఇస్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ దాని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అని చెప్పొచ్చు ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి మనం అన్ని కోఫాక్టర్స్ కనుక్కోవాలి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఫస్ట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలంటే చెప్పింది గుర్తుంది కదా కోఫాక్టర్స్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ఇంకా ఇక్కడ డెట్ వాల్యూస్ వేసుకుంటారు కోఫాక్టర్స్ ఒక్కొక్క దానికి కోఫాక్టర్ చూడండి కోఫాక్టర్స్ ఎలా కనుక్కుంటాం 1 కాబట్టి 1కి ఎదురుకుంటే కాలం రో తీసేస్తాం 2 1s are 2 3 1s are 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది ఇక్కడ ఉండేది వస్తుంది నెక్స్ట్ 1కి ఎదురుకుండేది తీస్తే 4 1s are 4 1 1s are 1 4 మైనస్ ఇక్కడ ఉండేది నెక్స్ట్ ఎందుకంటే ముందే చేసాం ఇక్కడ ఉండేది 3కి ఎదురుకుండే కాలం రో తీస్తే 12 ప్లస్ 2 12 ప్లస్ 2 తర్వాత సెకండ్ రోలో ఉంటే ఫస్ట్ దీనికి ఎదురుగుండే రో ఎదురుగుండే కాలం ఇది పోయింది మైనస్ 1 1s are మైనస్ 1 మైనస్ 3 3s are 9 మైనస్ 1 మైనస్ 9 తర్వాత 2కి ఎదురుగుండే కాలం రో తీస్తే 1 1s are 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s are 3 మైనస్ 1కి ఎదురుగుండే కాలము రో తీసేస్తే 1 3s are 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మధ్యలో మైనస్ ఉంటుంది 1 1s are 1 మైనస్ 1కి ఎదురుగుండే కాలము రో తీసేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1s are 1 మైనస్ 3 2s are 6 3కి ఎదురుగుండే కాలము రో తీసేస్తే 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 3 4s are 12 లాస్ట్ కాలము రో తీసేస్తే 2 ప్లస్ 4 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 అవుతుంది ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఇప్పుడు వచ్చింది మనకు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ 2 ప్లస్ 3 5 మైనస్ 4 లో 1 పోతే 3 12 ప్లస్ 2 14 1 9 మైనస్ 10 మైనస్ ఆఫ్ మైనస్ 10 ప్లస్ 10 1 ప్లస్ 3 4 మైనస్ 3 లో 1 తీసేస్తే 2 1 లోంచి 6 తీస్తే మైనస్ 5 12 1 13 మైనస్ ఆఫ్ మైనస్ 13 ప్లస్ 13 2 ప్లస్ 4 6 ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ దీని నుంచి మనకు అడ్జాయింటే వస్తుంది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ను ట్రాన్స్పోజ్ చేస్తే అంటే రోస్ అన్నిటిని కాలమ్స్ గా రాస్తే వచ్చే మ్యాట్రిక్స్ ని మనం ఏమంటాము అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అంటాం రోస్ అన్నిటిని కాలమ్స్ గా 5 మైనస్ 3 14 10 4 మైనస్ 2 మైనస్ 5 13 6 ఇది అడ్జాయింటే వచ్చింది అడ్జాయింటే వస్తేనే మనం ఏం కనుక్కోవచ్చు A inverse కనుక్కోవచ్చు A inverse is equal to adjoint A by det A det A ఆన్సర్ ఇక్కడ చేసినాక వచ్చింది 50 అది బయట పెట్టేస్తాం 1 by 50 by det A ఉంది కదా by det A వాల్యూ 50 1 by 50 adjoint A మ్యాట్రిక్స్ ఇక్కడ వచ్చింది 5 10 minus 5 minus 3 4 13 14 minus 2 6 ఇది A ఇన్వర్స్ ఆన్సర్ మనకు x అనేది ముందు చేసినాము ఎంత x అనేది A ఇన్వర్స్ ఇంటూ B x is equal to
ముందు రాసి పెట్టుకున్నాం చూడండి, ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి, సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ, ఎందుకంటే ఎక్స్ లోనే ఎక్స్ వై జెడ్ ఉన్నాయి. ఏ ఇన్వర్స్ 1/50 ఇంటూ 5 10 -5 -3 4 13 14 -2 6 ఇంటూ మ్యాట్రిక్స్ బి. బి ఫస్ట్ లో ఉంది చూడండి క్వశ్చన్ లో 5 0 5. ఏ ఇన్వర్స్ ఆన్సర్ ఇంటూ బి. ఈ 1/15 పక్కన పెట్టేసి రోతో కాలమ్ మల్టిప్లికేషన్. 5 5s are 25, 10 zeros 5 5s are -25. Second row column 3 5s are 15, 4 zeros 0, 13 5s are 65. Next 14 5s are 70, 2 zeros are 0, 6 5s are 30. So 1/50 into 25 లో 25 పోతే 0, 65 లోంచి 15 సబ్ట్రాక్ట్ చేస్తే 50, 70 ప్లస్ 30 100. సో మనకు వచ్చే ఆన్సర్ ఏమంటే 50తో డివైడ్ చేయాలి. 0/50 0, 50/50 1, 100/50. సో x అంటే x y z. సో x y z వాల్యూ ఎంత వచ్చింది? 50/50 50/50 1 అవుతుంది, 100/50 2 అవుతుంది. 50 1s are 50 2s are 50 1s are 50 0s are 0 1 2. x 0 y 1 z 2. For the final answer, therefore small x 0 y 1 z 2. ఇంతకుముందు మీరు ఫైనల్ రిజల్ట్ చూసుకుంటే సేమ్ రిజల్ట్ వచ్చి ఉంటుంది. x is equal to 0, y is equal to 1, z is equal to 2. మీరు మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ చేసినా కూడా 0 1 2 వస్తుంది. ముందు చేసిన క్రామర్స్ మెథడ్ లో చేసినా కూడా 0 1 2 చూసుకోండి. 0 1 2 50 zeros 50 1s 50 2s క్యాన్సిల్ అవుతుంది, 0 1 2 వచ్చేస్తుంది. కాబట్టి ఏ మెథడ్ యూజ్ చేసినా కూడా సేమ్ ఆన్సర్స్, డిఫరెంట్ ఆన్సర్స్ ఏం రావు. కానీ క్వశ్చన్ లో అడుగుతాడు ఏ మెథడ్ చేయాలని. క్రామర్స్ మెథడ్ అడిగితే అన్ని డెల్టాలు, డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 చేస్తారు. అదే మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ అయితే ఏం చేస్తాము? x is equal to a inverse into b వస్తుంది. a inverse కనుక్కుంటాము, p తో మల్టిప్లై చేస్తాము. ఇది కూడా ఏం కష్టం కాదు. a inverse కావాలంటే ముందు ఏం కావాలి మనకు? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ చేస్తే అడ్జాయింట్. సో అడ్జాయింట్ బై డెల్టా చేస్తే a inverse వచ్చేస్తుంది. a inverse ను b తో మల్టిప్లై చేస్తే వాల్యూస్ వచ్చేస్తాయి, అవే xyz వాల్యూస్. కాబట్టి మనం క్రామర్స్ మెథడ్ అడిగినా ఇన్వర్స్ మెథడ్ అడిగినా కూడా చాలా ఈజీగా మనము xyz వేరియబుల్ వాల్యూస్ కనుక్కోవచ్చు. ముందు చేసిన ప్రాబ్లమ్స్ మనం క్రామర్స్ మెథడ్ ఇన్వర్స్ మెథడ్ చేసాము. ఇప్పుడు లాస్ట్ మెథడ్ గాస్ జార్డన్ మెథడ్ అనేది ఎలా చేయాలనేది చూద్దాం. సేమ్ 2 మెథడ్స్ ఎలా చేసామో అదే ప్రాబ్లం మళ్ళీ తీసుకున్నాను. ఇప్పుడు ఆ 2 ప్రాబ్లమ్స్ సేమ్ ప్రాబ్లమ్సే, ఇది కూడా సేమ్ ప్రాబ్లమే. మన ఆన్సర్ కూడా తెలుసు మనకు. x is equal to 0, y is equal to 1, z is equal to 2. కానీ మెథడ్స్ వేరు. క్రామర్ చెప్పిన మెథడ్ వేరు, మ్యాట్రిక్స్ ఇన్వర్స్ చేసే మెథడ్ వేరు, ఇప్పుడు గాస్ జార్డన్ చెప్పిన మెథడ్ వేరు. ఎక్కువగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాస్ జార్డన్, క్రామర్స్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ మూడిట్లో ఖచ్చితంగా ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. గ్యారంటీ క్వశ్చన్ కాబట్టి ఇది గన్ షాట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. అందులో 70 to 80% ఛాన్స్ గాస్ జార్డన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇది మిస్ అయితే క్రామర్స్ మెథడ్, అది లేకపోతే ఇన్వర్స్ మెథడ్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి కంపల్సరీ నేర్చుకోవాల్సిన మెథడ్ ఎలా చేయాలనేది ప్రాసెస్ తెలియాలి. ఇది ప్రాసెస్ తెలియాలంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే దీంట్లో అంతా ఆపరేషన్స్ చేస్తాం, రో కానీ కాలం కానీ ఆపరేషన్స్. ఇంతకుముందు డెట్ ప్రాబ్లమ్స్ చేసాం కదా, R1 - R2 R2 - R3, ఆ విధంగా ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తుంది. ఎలా చేయాలనేది ఒకసారి జాగ్రత్తగా. ఇది ఏం చేస్తామంటే ఏ అనేది x అనేది b అనేది మామూలుగా రాసేస్తాం. ఇంతకుముందు మాదిరి a is equal to మ్యాట్రిక్స్ a 1 -1 3 4 2 -1 -1 3 1. ఇది a అనే మ్యాట్రిక్స్ రాస్తాం. x అనేది x y z, b అనే మ్యాట్రిక్స్ 5 0 5. కామన్ ఇంతకుముందు రాసినట్లే ఫస్ట్ 2 మనం ప్రాబ్లమ్స్ చేసాం కదా 2 మెథడ్స్ లో, సేమ్ అలాగే రాసుకున్నాం ఫస్ట్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏను బిను కలిపేసి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాస్తాం. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ AB
ఏను బిని కలిపి రాసేస్తాం. 1 -1 3 5 4 2 -1 0 -1 3 1 5. ఇది మన మ్యాట్రిక్స్. ఏను బిను కలిపి రాసేసి ఇందులో ఆపరేషన్స్ చేస్తూ వస్తాము. ఎలా చేస్తామంటే ఇక్కడ ఉండే 3/3 మ్యాట్రిక్స్ అంతా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయ్యేటట్టు చేస్తాం. 1 0 0 0 1 0 0 0 1 అయ్యేటట్లు చేస్తే అప్పుడు ఇక్కడ మిగిలిపోయిందే మనకు ఆన్సర్గా వస్తుంది. అంటే మనం ఆపరేట్ చేస్తూ రో కానీ కాలం కానీ ఆపరేషన్స్ చేస్తూ మనం ఏం తెప్పించాలి? 1 పక్కన 2 జీరోస్, ఇక్కడ 1 ఈ 2 జీరోస్ అయిపోవాలి, ఇక్కడ 0 0 1 రావాలి. అలా వచ్చేటట్టు చేసిన తర్వాత ఇక్కడ వచ్చే ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవే XYZ ఆన్సర్స్. ఒకసారి ట్రై చేద్దాం జీరోస్ చేయడానికి. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. ఈ 4లోంచి 1 తీస్తే 0 కాదు. ఈ 4లోంచి దీన్ని 1 తీస్తే 0 కాదు. కానీ దీన్ని 4తో మల్టిప్లై చేసి పెట్టుకొని, అంటే 4 1s are 4 మల్టిప్లై చేసి పెట్టుకుని తర్వాత దీంట్లోంచి తీస్తే 0 అయిపోతుంది. అంటే రో 1 అంతా 4తో మల్టిప్లై చేసి పెట్టుకొని రో 2లోంచి తీసేయాలి. ఏం చేస్తున్నాం? రో 2లోంచి సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఎన్ని టైమ్స్? 4 టైమ్స్ రో 1. అంటే ఫస్ట్ రోలో ఉండేదాన్నంతా 4 టైమ్స్ మల్టిప్లై చేసి పెట్టుకొని సెకండ్ రోలోంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అప్పుడు ఇది 0 అవుతుంది. దాని తర్వాత థర్డ్ రో చూడండి, రో 3. రో 3లో ఉండే ఎలిమెంట్ను రో 1లో ఉండే ఎలిమెంట్ యాడ్ చేస్తే -1 + 1 ఆటోమేటిక్గా 0 అవుతుంది. సో రో 3 ప్లస్ రో 1, రో 3ని రో 1తో యాడ్ చేస్తే 0 అయిపోతుంది. గమనిస్తాం ఏమవుతుంది అనేది. రో 2లోంచి 4 టైమ్స్ రో 1, అంటే 4తో మల్టిప్లై చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ మల్టిప్లై చేసి పెట్టుకోండి. 4 1s 4 4 -1s -4 4 3s 12 4 5s 20. ఇప్పుడు రో 2లోంచి ఈ 4 టైమ్స్ రో 1 సబ్ట్రాక్ట్ చేయాలి. రో 2లోంచి ఇవి సబ్ట్రాక్ట్ చేయాలి. సెకండ్ రోలోంచి 4 -4 ఫస్ట్ అలాగే పెట్టండి. 1 -1 3 5 ఫస్ట్ అలాగే పెట్టాం. సెకండ్ రోలోంచి 4 టైమ్స్ ఉండేదాన్ని తీసేయాలి. సెకండ్ రోలోంచి 4 టైమ్స్ చేసి పెట్టుకునేది. 4 -4 0. సెకండ్ రో 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 అవుతుంది. 2 + 4 6 4 - 4 0 2 ఉంది. మైనస్ చేస్తున్నాం, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 2 + 4 6. నెక్స్ట్ -1 -12 -1 -12 మొత్తం -13. లాస్ట్ 0 -20 0 -20 -20. ఇక థర్డ్ రోని ఏం చేసాము? థర్డ్ రో ప్లస్ ఫస్ట్ రో యాడ్ చేసాం. ఫస్ట్ రో ఇంకా ఇది లేదు, దీంతో పని అయిపోయింది. 4 టైమ్స్ వేసి పెట్టుకొని సబ్ట్రాక్ట్ చేసేసినామా? థర్డ్ రోను ఫస్ట్ రోతో యాడ్ చేస్తున్నాం. థర్డ్ రోను ఫస్ట్ రోతో యాడ్ చేయాలి. థర్డ్ రో ప్లస్ ఫస్ట్ రో -1 + 1 0 3 -1 2 1 + 3. అడిషన్ అంటే ఎలా ఉందో అలా చేయాలి. -1 + 1 0 3 ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ 3 -1 2 1 + 3 4 5 + 5 10. సో 1 0 0 అయిపోయింది. నెక్స్ట్ 0 1 0 కావాలి. అలా ఏమైనా అవుతుందేమో చూద్దాం. థర్డ్ రోన్ అంతా గమనించండి. లాస్ట్ రో 0 2 4 10 అన్ని 2 టేబుల్తో పోతాయి. 2 zeros are 2 1s are 2 2s are 2 5s are. సో మనం ఏం చేస్తామంటే థర్డ్ రో మొత్తాన్ని డివైడెడ్ బై 2 నా 5 2 చేద్దాం. థర్డ్ రో మొత్తాన్ని 2తో డివైడ్ చేద్దాం. ఫస్ట్ రో అలాగే రాసుకోండి. 1 -1 3 5 1 -1 3 5. సెకండ్ రో 0 6 -13 -20. ఇంకా థర్డ్ రో అంతా నేను దేంతో డివైడ్ చేశాను? 2తో డివైడ్ చేయండి. 2 దీన్ని 2తో డివైడ్ చేస్తే 0/2 0 2/2 2 1s are 2
2 2s are 4, 2 5s are 10. ఇప్పుడు ట్రై చేద్దాం. 1 0 0 0 1 0 రావాలి. ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 1 లేదు, ఇక్కడ ఉంది 1. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ రోనంతా పైకి ఈ రోనంతా కిందికి మార్చేసుకోవచ్చు, ఇంటర్చేంజ్ చేయొచ్చు. రో 2 ఈజ్ ఇంటర్చేంజ్ టు రో 3. సెకండ్ రోనంతా థర్డ్ రో దగ్గరికి, థర్డ్ రోనంతా సెకండ్ రో దగ్గరికి ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఏం చేంజ్ చేస్తారు? రో మొత్తాన్ని ఇంటర్చేంజ్ చేయొచ్చు. సో మనకు వచ్చే ఆన్సర్ 1 -1 3 5. రో మొత్తం ఇంటర్చేంజ్, ఇదంతా పైకి 0 1 2 5 0 6 -13 -20 చేసిందా? 1 0 0 0 1 0 1 ఉంది, 0 1 0 అంటే ఇక్కడ 0 కావాలా, ఇక్కడ 0 కావాలి. ఇక్కడ 0 కావాలంటే దీన్ని దీంతో యాడ్ చేయండి. -1 +1 0నే కదా, -1 కు +1 యాడ్ చేస్తే 0. కాబట్టి రో 1 కు రో 2 యాడ్ చేస్తాను. -1 +1 ఏమవుతుంది? 0. తర్వాత థర్డ్ రో 6 ఉంది, ఇక్కడేమో 1 ఉంది. కాబట్టి దీన్ని 6 తో మల్టిప్లై చేసి తీసేస్తా సెకండ్ రో అంతా. రో 3 లోంచి దీన్ని 6 టైమ్స్ చేసి తీసేస్తే 6 - 6 1s 6 6 - 6 ఇది ఏమైపోతుంది? థర్డ్ రో 0 అవుతుంది. చేస్తున్నాం. ఏది కాన్స్టెంట్ ఉంది ఇప్పుడు? ఫస్ట్ రో చేస్తున్నాం, థర్డ్ రో చేస్తున్నాం. సెకండ్ రో ఏం చేయడం లేదు, సెకండ్ రో అలాగే పెట్టేస్తా. 0 1 2 5. ఫస్ట్ రోను సెకండ్ రోకు యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ రో ప్లస్ సెకండ్ రో 1 + 0. ఫస్ట్ రో ప్లస్ సెకండ్ రో 1 + 0. -1 +1 3 + 2 5 + 5. ఫస్ట్ రో ప్లస్ సెకండ్ రో యాడ్ చేసాం. ఫస్ట్ రోతో సెకండ్ రో అన్ని యాడ్ చేసాం. తర్వాత ఏం చేస్తున్నా? థర్డ్ రో లోంచి 6 టైమ్స్ సెకండ్ రో చేస్తున్నా. అంటే సెకండ్ రో 6 టైమ్స్ చేసి పెట్టుకోవాలి ముందే. దీన్ని 6 టైమ్స్ సెకండ్ రో అంతా 0 6 1s 6 6 2s 12 6 5s 30. ఈ సెకండ్ రో అంతా 6 టైమ్స్ చేసి పెట్టుకునేది. థర్డ్ రో నుంచి ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. థర్డ్ రో నుంచి 0 - 0 6 - 6 0 -13 -12 -25 -20 -30 -50. లాస్ట్ వన్ గమనించండి. 0 0 -25 -50. ఈ రో అంతా 25 తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. డివైడెడ్ బై 25 డివైడెడ్ బై 25 బై 25 బై 25. థర్డ్ రోను దేంతో డివైడ్ చేయొచ్చు? మైనస్ తో డివైడ్ చేద్దాం. ప్లస్లు అయిపోతాయి అంతా. ఈ మైనస్ ప్లస్ అవుతుంది, ఈ మైనస్ కూడా ప్లస్ అవుతుంది. 0 అంటే ఏం వాల్యూ లేదు, మైనస్లు ప్లస్లు అయిపోతాయి. థర్డ్ రోన్ అంతా నేను 25 తో డివైడ్ చేస్తాను. ఫస్ట్ సెకండ్ రో ఏం చేయడం లేదు. 1 0 5 10 ఫస్ట్ రో 1 0 5 10. సెకండ్ రో 0 1 2 5 0 1 2 5. థర్డ్ రో మాత్రమే 25 తో డివైడ్ చేస్తున్నాం మొత్తాన్ని. 0 0 25 తో డివైడ్ చేసిన 0 0 0 0 25 1s 25 25 2s 50 1. బాగా గమనించండి. 1 0 0 0 1 0 మనకు కావాల్సింది 0 0 1 కావాలి. అంటే ఈ రెండు 0 అయిపోతే ఇంకా ఫైనల్ రిజల్ట్ వచ్చేసినట్టే. మనం ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటా వచ్చేది ఏమంటే 1 కింద 2 0లు కావాలి, మిడిల్లో 1 అవుతూ మిగతా 2 0లు కావాలి, చివర్లో ఇక్కడ 1 వస్తూ పైన ఉండే 2 0లు కావాలి. ఇలా చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ 5 అనేది 0 కావాలి ఫస్ట్ రో, తర్వాత 2 అనేది 0 కావాలి సెకండ్ రో, 1ను వాడుకోవాలి. 5 ఇక్కడ 5 కావాలంటే ఏం చేయాలి? 5 టైమ్స్ కావాలి. 5 టైమ్స్ థర్డ్ రో ఎలిమెంట్, థర్డ్ రోలో ఉండే ఎలిమెంట్ను 5 తో మల్టిప్లై చేసి పెట్టుకుంటున్నాం. 5 1s 5, 5 లో 5 వస్తే 0 అయిపోతుంది. తర్వాత సెకండ్ రోలో ఉండే ఎలిమెంట్ లోంచి 2 ఇక్కడ 2 రావాలి. అంటే 2 టైమ్స్ థర్డ్ రో తీసేస్తున్నాం. బాగా గమనించండి. ఫస్ట్ రో లోంచి 5 టైమ్స్ థర్డ్ రో ఎలిమెంట్స్ అన్ని 5 టైమ్స్, థర్డ్ రో అంతా 5 టైమ్స్ చేసుకుందాం. 0 0 5 1s
5 5 2 10. 5 తో మల్టిప్లై చేసి పెట్టేసుకున్న థర్డ్ రో అంతా ఇప్పుడు ఫస్ట్ రో లోంచి సపరేట్ చేయాలి. ఫస్ట్ రో లోంచి 1 minus 0 1 0 minus 0 0 5 minus 5 0 10 minus 10 0. ఫస్ట్ రో అయిపోయింది. ఫస్ట్ రోలో నుండి 5 times థర్డ్ రో 5 times థర్డ్ రో రాసి పెట్టుకున్నాను. ఈ ఫస్ట్ రో నుంచి దీని అంతా సపరేట్ చేసేసాను. తర్వాత సెకండ్ రోలో నుండి 2 times థర్డ్ రో అంతా 2 times 0 0 2 times 2 1s are 2 2 2s are 4. దీన్ని సపరేట్ చేస్తున్నా. ఇప్పుడు సెకండ్ రో నుంచి 2 times వేసుకున్నదంతా సపరేట్ చేస్తున్నా. సెకండ్ రో 0 minus 0 0 1 minus 0 1 2 minus 2 0 5 minus 4 1. దీంట్లో నుంచి దీని అంతా సపరేట్ చేసాం. దాని తర్వాత లాస్ట్ లో ఏమి చేయాలి అలాగే పెట్టేసాం 0 0 1 2. ఇప్పుడు బాగా గమనించింది ఇదంతా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. 1 0 0 0 1 0 0 0 1 ఇలా చూసినా అంతే 1 0 0 0 1 0 0 0 1 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేసింది కాబట్టి ఇంకా మిగిలింది మనకు ఆన్సర్. మిగిలింది ఏముంది therefore x is equal to 0 y is equal to 1 z is equal to 2. ఫైనల్ ఆన్సర్ చూసుకోండి. ఇంతకుముందు చేసిన రెండు క్వశ్చన్లు కూడా సేమ్ కానీ మెథడ్ వేరు. ఒకటి క్రామర్స్ ఇంకొకటి మ్యాట్రిక్స్ ఇన్వర్స్. రెండు మెథడ్స్ లో వచ్చిన ఆన్సర్ x is equal to 0 y is equal to 1 z is equal to 2. ఇక్కడ గాస్ జార్డన్ చేసిన తర్వాత కూడా వచ్చిన ఆన్సర్ ఎంత 0 1 2. గాస్ జార్డన్ లో ఏం చేస్తామంటే మొత్తం ఏను బిను కలిపి రాసేసుకొని రో ఆపరేషన్స్ పూర్తిగా చేస్తే రో చేయాలా లేదంటే పూర్తిగా కాలం ఆపరేషన్స్ చేయాలి. అన్ని రో ఆపరేషన్స్ చేస్తూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేటట్టు చేసిన తర్వాత వచ్చిన మిగిలిన లాస్ట్ కాలం నంబర్సే ఎక్స్ వై జెడ్ వాల్యూస్. సో క్రామర్స్ మెథడ్ లో అన్ని డెల్టాలు, ఇన్వర్స్ మెథడ్ లో ఏ ఇన్వర్స్ కనుక్కొని బీతో మల్టిప్లై చేయడము, క్రామర్స్ మెథడ్ లో డెల్టాలన్నీ అయిపోయిన తర్వాత గాస్ జార్డన్ మెథడ్ లో ఏం చేస్తున్నాము ఏబిని కంబైన్డ్ గా రాసుకొని రో ఆపరేషన్స్ తో మనము 1 0 0 0 1 0 0 0 1 వచ్చిన తర్వాత వచ్చే ఫైనల్ ఆన్సర్.